మొన్న 11వ తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ ప్రగల్భాలైతే పలికిందో, ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసిందో, ఎన్ని ప్రలోభాలకు గురి చేసిందో వాటి కాదని బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని కమలాపూర్లో, శనివారంలో, గుండేళ్ళలో, గూడూరులో, గూనిపర్తిలో గెలిపించడమే కాకుండా దాదాపు 5 గ్రామాలలో మేము మద్దతు ఇచ్చినాం. అది దేశరాజపల్లె కావచ్చు, కానిపర్తి కావచ్చు, ఇవాళ గోపాలపురం కావచ్చు, మాదన్నపేట కావచ్చు, నేరళ కావచ్చు, ఇట్లా అనేక గ్రామాల మద్దతు కూడా ఇచ్చినాం. జనరల్గా ఈ ఎన్నికలు ప్రజలతో ఆ నాయకుడికి ఉండే వ్యక్తిగతమైన సంబంధాల మీద ఆధారపడి ఉంటాయి. ఆ తదుపరి వారి వెనుక ఉన్న నాయకుడు, వారి పార్టీ, ఇవన్నీ కలగలిసి రిజల్ట్ వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దఫా చాలా గ్రామాలలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, మాకు ఎవరు అక్కర్లేదు, మాకెవరితో ఐడెంటిఫికేషన్ అక్కర్లేదు అని చెప్పి చాలా గ్రామాలలో పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసిండ్రు. వాళ్ళకు నమ్మకం ఉన్న, విశ్వాసం ఉన్న నాయకులతోటి ఒక నిమిషం 2 నిమిషాల వీడియోని సపోర్ట్ అడిగిన తప్ప అంతకన్నా మిక్కిలి లేదు. అయినా మేము వీడియోలో సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా గెలిచిండ్రు. కానీ గెలిచిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు ఇస్తాం, మీరు మా పార్టీకి రండి, మా పార్టీలో గెలిచినట్టు చెప్పుకోమని చెప్పి చిల్లర ప్రయత్నం కొనసాగుతుంది. ఒకసారి ప్రజలు గెలిపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కనుక ఈయనక ఆయనక పోతా అంటే భాజపా ఎన్నికల ముందే ఇక మేము అన్న ఆశీర్వాదం ఉందని చెప్పడం వేరు, కానీ అప్పుడేమో ఇండిపెండెంట్గా ఉండి ఆ తదుపరి పనిచేస్తే ప్రజలు మళ్ళీ విశ్వసించే ఆస్కారం ఉండదు. కాబట్టి ఎట్లా గెలిచిందో అట్లా ప్రజలకు సర్వీస్ అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జనరల్గా 50% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టుగా చెప్తా ఉంది. జనరల్గా ఇక్కడ సరే టెక్నికల్గా సతీష్ ఉన్నాడు, లేకపోతే కళాధర్ ఉన్నాడు, కళాధర్ వనిజ ఉంది, రాజు ఉన్నాడు, మేము వచ్చి ప్రచారం చేయొచ్చు. కానీ ఎక్కడ పార్టీ పరమైనటువంటి గుర్తులు ఉండవు, ఓన్లీ ఇండివిజువల్ గుర్తులు మాత్రమే ఉంటాయి. జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. రేపు గ్రామాలకు ఏమైనా ఫండ్స్ కావాలన్నా, లేకపోతే ఎంపీటీసీలకు ఏమైనా ఫండ్స్ కావాలన్నా ఉంటుంది. ఇంత ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి 50% కూడా సీట్లు రాలే. వాళ్ళు అనుకుంటాను మేము 50% గెలిచామని చెప్పి, 50% కూడా సీట్లు రాలే. గెలిచిన వాళ్ళని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో దీన్ని బట్టి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయిండు. ఇవాళ ఫుట్బాల్ ఏదో మెస్సీ ఫుట్బాలు, సింగరేణిలో కోటలు బాగు చేయడానికి పైసలు లేవు, సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి కోటలు బాగు ఏమి పైసలు లేవు, కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇలా ఉత్తర తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఏవగించుకుంటున్నారు. రెండవది, ఎక్కడ కూడా ఏ ఊరికి పోయినా ఒకటే అంటున్నారు, భర్తకు పెన్షన్ ఉంటే భర్త చనిపోతే భార్యకు వస్తుంది తప్ప భార్యకు
వయసు మిగిలినా కూడా పెన్షన్ వస్తలేదు. 3 రకాల పెన్షన్లు, అసలు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు, అప్లోడ్ చేసిన ద్వారా పెన్షన్ లేవు. ఇవాళ భర్తలు చనిపోయిన అనేక మంది వాళ్ళకు పెన్షన్ లేవు, కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు పెన్షన్ లేవు. 4,000 రూపాయలు 6,000 రూపాయలు దేవుడెరుగు, కానీ ఉన్నదాన్ని కూడా ఇస్తలేరు. ఏ ఊరిపోయినా గ్యాస్ సిలిండర్ల మీద కూడా ఎప్పుడో ఒక 4 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో వాడుకున్న గ్యాస్ సిలిండర్లు యావరేజ్, అంతకుముందు 3 సిలిండర్లు వాడినారు, 4 సిలిండర్లు వాడిని చెప్పి వాటికే ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సిలిండర్లు కూడా డబ్బులు పడతలేవు. కేంద్ర ప్రభుత్వ పరమైన 46 రూపాయలు మాత్రం ఒక సిలిండర్ మీద టంచన పడుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సిలిండర్ల మీద ఇచ్చే సబ్సిడీ మాత్రం పడతలేమని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఇక మిగతా హామీలు అంటే అవి ఎక్కడ అమలైతలేవు. అది రైతు బంధు కావచ్చు, అది మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కావచ్చు, నిరుద్యోగ యువతకి ఇచ్చే 4,000 రూపాయలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు. నేను తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మాటల గారిలో మీడియాని మేనేజ్ చేసి ప్రజలను అదరకొట్టి బెదరకొట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నడుపుతుంది తప్ప ప్రజాప్రభుత్వంగా మాత్రం నడపలేరనే విషయం గుర్తెరగమని చెప్పి కోరుతున్నా. ఇవాళ ఈ సర్పంచ్, ఈ వార్డు మెంబర్ ఎన్నికల్లో కూడా